ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు దశలవారీగా ఎన్ని ప్రయత్నాలు అమలు చేసినా విఫలమయ్యాయి. వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేసి బోట్లను బయటకు తీసుకురావాలని అబ్బులు టీం ప్రయత్నిస్తుంది. గొల్లపూడి నుంచి కార్గో పడవలను రప్పించి రెండింటిని పూర్తిగా పడవలకు లాక్ చేయనున్నారు. అటు నదిలో చిక్కుకున్న పడవ మునిగిపోతుండటంతో రెస్క్యూకు ఆటంకం ఏర్పడుతుంది. లాగే కొద్దీ రోప్ క్రెయిన్ పై బరువు పెరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి 10 అడుగుల ముందుకు తీసుకువచ్చారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ క్లిష్టంగా మారింది. ఇవాళ వాటర్ లోడింగ్ ప్లాన్ అమలు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ప్రకాశం బ్యారేజ్ నుంచి మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, యామిని ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల తొలగింపు ప్రక్రియ మొత్తం కూడా క్లిష్టంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే ప్రధానంగా చూడొచ్చు మొత్తం కూడా ఇప్పుడు రోప్స్ అంటే ఐరన్ రోప్స్ సహాయంతో మొత్తం కూడా బయటికి తీసేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. నిన్నటి వరకు అటు బేగం టీం మొత్తం కూడా లోపలికి వెళ్ళి కటింగ్ అయితే చేసినప్పటికి కూడా ప్రయోజనం లేకపోయింది. దాంతో అబ్బులు టీం అయితే మొత్తం కూడా రంగంలో దిగి దాన్ని బయటికి తీసేందుకు కూడా కసరత్తు అయితే ప్రారంభించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అది వాటర్లో శాంతం వెళ్ళిపోయేపాటికి దాన్ని బయటికి తీయడం చాలా కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడైతే ఐరన్ రోప్స్ అంటే బలమైన ఐరన్ రోప్స్ వేసి దాన్ని బయటికి తీసే ప్రక్రియను ఇప్పుడు కొద్దిసేపు క్రితం ప్రారంభించారు. అయినప్పటికీ అది రావడానికి చాలా టైం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఈరోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితిలో తీయాలన్న ఆలోచనలో మొత్తం కూడా అబ్బులు టీంతో పాటు అటు బేగం టీం కూడా కసరత్తు అయితే చేస్తున్నారు. మరోవైపు భారీ బోట్స్ని తీసుకొచ్చి దాంట్లో వాటర్ని నింపి అంటే ఈ కార్గో బోట్స్ తీసుకొచ్చి వాటిలో బాగా అంటే బరువు ఉండేందుకు దాంట్లో వాటర్ నింపి ఆ వాటర్ సహాయంతో బోట్ని పైకి లేపొచ్చు అన్న ఆలోచనతో కూడా అది కూడా ఒక విధానాన్ని అవలంబించబోతున్నారు. అయితే ఇప్పుడు ఈ రోప్స్కి అయితే భారీ రోప్స్ అయితే తీసుకొచ్చి వాటన్నింటినీ కూడా పకడ్బందీగా మొత్తం కూడా ఆ క్రెయిన్ సహాయంతో మొత్తం కూడా ఆ బోట్ని బయటికి తీసే ప్రక్రియనైతే ఇప్పుడు స్టార్ట్ చేశారు. కానీ ఈరోజు సాయంత్రానికి అయిద్దా లేదా అనేది కూడా ఒక మీమాంసంగా మిగిలిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూస్తే కనుక ఈ బోట్స్ తొలగింపు ప్రక్రియ మాత్రం కష్టసాధ్యంగా మారింది. ఎందుకంటే అటు బుడమేర పడిన గంటలైతే వాటిని పోడ్చగలిగారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ జరిగిన ఈ కౌంటర్ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి వాటిని కూడా మొత్తం కూడా ఇమీడియట్గా ఒక 5 డేస్లో మొత్తం కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే ఈ బోట్స్ మాత్రం దాదాపు 6 రోజుల నుంచి కష్టపడుతున్నప్పుడు కూడా వాటిని వెలికి తీయడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే ప్రధానంగా ఆ బోట్స్ అంటే ఫస్ట్ 40 టన్నుల వెయిటేజ్ ఉండి అనుకున్నారు. అది అంతకంటే ఎక్కువ ఉందని చెప్పి కూడా భావిస్తున్నారు. ఎందుకంటే అది దాదాపు 70 నుంచి 80 టన్నులు బరువు ఒక్కొక్క బోట్ ఉండిద్దన్న ఉద్దేశానికి కూడా వచ్చారు. అందుకనే దాన్ని కట్ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎందుకంటే మొత్తం 3 లేయర్స్ ఉండడంతో దాన్ని కట్ చేయడం కూడా చాలా కష్టసాధ్యంగా మారింది. అయితే ఆ కటింగ్ ప్రక్రియను మొత్తం కూడా స్టాప్ చేసేసి ఏదైతే ఐరన్ రోప్స్ సహాయంతో మొత్తం కూడా దాన్ని బయటికి తీసే ప్రక్రియ మొత్తం స్టార్ట్ అయింది. అయితే ఈరోజు సాయంత్రానికి ఒక బోట్ని ఎట్టి పరిస్థితుల్లో తీయాలన్న ఆలోచనతో ప్రధానంగా అబ్బులు టీం దాని మీద ఫోకస్ పెట్టింది. అటు వేరే కార్గో బోట్స్ కూడా అటు గొల్లపూడి నుంచి తీసుకొచ్చి దాంట్లో ఫుల్ వాటర్ కూడా లోడ్ చేసి ఆ లోడ్ చేసిన వాటర్తో ఆ బోట్ని అంటే మునిగిపోయిన బోట్ని దాని మీదకి తీసుకొచ్చేందుకు కూడా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. అయితే ఈరోజు సాయంత్రానికి అయితే ఒక బోట్ అయితే తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అటు అబ్బులు టీము అలాగే ఏదైతే బేగం టీం కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆమె రైట్, థ్యాంక్ యూ పూర్ణ.